హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చేపల కర్రీ చేస్తున్నానండి. ఈ చేప అయితే వచ్చి దీని పేరు కానాగంత. కండ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు తినడానికి అది కూడా ముళ్ళు ఒకటే ఉంటుంది, బాగుంటుంది. ఫ్రైకైనా కర్రీకైనా బాగుంటుంది. దీన్ని అయితే ఎగిరి వండుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారు కదా, ఈ చేపల కర్రీలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం ఉల్లిపాయ వేసుకుందాము. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, మేమైతే చికెన్ తెచ్చుకోలేదు, చేపలు తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇదంతా అయితే ఉల్లిపాయ మగ్గే వరకు మనం అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులోనే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. త్వరగా ఉడుకుతుంది ఉల్లిపాయ అన్నది. ఉల్లిపాయ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత అయితే నేను ఇందులో టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది కూడా అయితే ఇందులో వేసుకుంటున్నాను. సరే కదా, టమాటా అయితే వేసుకున్న తర్వాత టమాటా కూడా ఉల్లిపాయతో పాటు మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులోకి కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుందాము. తర్వాత అయితే చేపలు వేసుకుందాం. ఓకేనా, చూస్తారా కదా. సరే, టమాటా పేస్ట్ మొత్తము, కొద్దిగా కారం అయితే వేసుకున్నాము. సాల్ట్ సరిపడు కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాను, నీసు కర్రీ కదా చేపలది. ఓకేనా, కానాగంతల కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకటే ముళ్ళు కదా, పిల్లలు తినడానికి మంచిగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మన కర్రీ అయితే అయిపోతుంది. చూసారు కదా, 5 మినిట్స్ అయితే మనం పెట్టేసుకొని కొద్దిగా ఎగిరాలి. కొత్తిమీర అన్నీ కూడా వేస్తాను ఫ్రెండ్స్. నేను అవన్నీ చూపించలేదు, ఇంకా వీడియో తీయలేదు, టైం అయిపోతుంది అనేసి కంగారుగా. కాబట్టి పక్కన నుంచి తీసి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మన చేపల కూర అయితే అయిపోయింది. వేడి వేడిగా టేస్టీగా చూసారు కదా. గ్యాస్ కట్టేసుకున్నాము, ఇంకా అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.